ఉన్నారు స్పెషల్ ఆఫీసర్ లక్ష్మీషా గారు. ఇక్కడ 30 డివిజన్లో కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, యొక్క నిర్వాహకుల్ని ఏ విధంగా ఆశ్రయిస్తున్నారు, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఏ విధంగా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు, ఇప్పటివరకు ఎంతమందికి రెస్క్యూ చేశారు? ఇది 30వ వార్డు దేవినగర్ మళ్ళీ రామకృష్ణపురం అంటాం ఈ ఏరియాలని. సో ఇక్కడ దాదాపుగా 7,100 కుటుంబాలు ఉంటాయి, 21,000 జనాభా. సో లాస్ట్ 3 రోజులు ఇక్కడ రిలీఫ్ రీహాబిలిటేషన్ యాక్టివిటీస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా మనం టేకప్ చేసాము. ముఖ్యంగా ఎక్కడైతే నీళ్లు సబ్మర్జ్ అయి ఉన్నాయో అక్కడికి వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళి ఫుడ్ ఇవ్వడము, అక్కడికి ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ ఇవ్వడము, వాళ్ళకి కావాల్సినంత నీళ్లు, మిల్క్, అలాగే బిస్కెట్ ప్యాకెట్స్, అరటిపండు కూడా ఇవ్వడం జరిగింది. చిన్నపిల్లలు, బాలింతలు, వృద్ధులు ఉంటే వాళ్ళని బయటకు తీసుకురావడము, గర్భిణీ శరీరం ఉంటే వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేయడము, ఏదైనా ప్రమాదంగా ఇప్పుడు పాము కాటు జరిగింది ఒకటి, వెంటనే అంబులెన్స్ వచ్చింది, తీసుకెళ్లి హాస్పిటల్ చేర్చిచ్చాము. సో వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్క సచివాలయానికి, ఇక్కడ 6 సచివాలయాలు ఉన్నాయి, ప్రతి ఒక్క సచివాలయానికి ఒక స్పెషల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ పెట్టుకున్నాను. వాళ్ళ కింద మళ్ళీ సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్, ప్లస్ వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఒక 5 ఉంటున్నారు. సో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా సో అన్ని విధాలుగా వాళ్ళకి ఆదుకోవడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే ఈ మన ఆఫీసర్సే కాకుండా ఇక్కడ లోకల్గా ఉన్న ఎన్జిఓస్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, వాళ్ళు కూడా బాగా స్పందిస్తూ ఉన్నారు. ఇప్పుడే వెళ్ళి తిరిగి వచ్చాము, ఎక్కడ కూడా మనకి ఇది రాలేదు, ఇలా ఇబ్బంది నీళ్ళు వచ్చినాయి కానీ నీళ్ళలో ఉన్నప్పటికీ మంచి ఫుడ్, మంచి మనకు ఉపయోగాలు, సదుపాయాలని చక్కగా అందజేస్తారండి, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఇప్పుడు శానిటేషన్ మొదలైంది. సో శానిటేషన్ చేసుకుంటే మనకు ఈ సీజనల్ డిసీజెస్ ఏదైతే డైరియా అటువంటివి వస్తాయో ఫ్లడ్ అయిన తర్వాత అటువంటివి ఆగే అవకాశం ఉంది. ఇది కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికి సీఎం గారి ఆదేశాల మేరకు రేషన్ అంటే 25 కేజీ బియ్యము, 2 కేజీ బంగాళదుంప, 2 కేజీ ఆనియన్, 1 కేజీ చక్కెర, 1 కేజీ కందిపప్పు, 1 లీటర్ ఆయిల్. సో ఇది ప్రతి ఇంటింటికి అది డోర్ స్టెప్కి వెళ్ళి డెలివరీ చేయాలి. ఇది కేవలం రైస్ కార్డు ఉన్న వాళ్ళకే కాదు. ఇప్పుడు నాకు తెలుసుకుంటే నా డివిజన్లో టోటల్ 7,100 కుటుంబాలు చెప్పాను. రైస్ కార్డు వచ్చి ఓన్లీ 5,600 ఉన్నాయి. కానీ సీఎం గారు ఏం చెప్పారు, ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వండి, 7,000 కుటుంబాలకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కూడా బాధపడ్డారు, వాళ్ళు కూడా పనికి చేయలేకపోయారు, బయటికి వెళ్ళలేకపోయారు. కాబట్టి ఈవెన్ అపార్ట్మెంట్లో పైన ఉన్న వాళ్ళైనా పర్వాలేదు, ఇవ్వండి వాళ్ళకి అని చెప్పారు. అదే దృక్పథంతో ఇప్పుడు ఎండియూస్ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ పెట్టి ప్రతి దగ్గర ఒక సెక్రటరీస్ పెట్టి సో మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. దీనికి కావాల్సిన ఈవెన్ ఎందుకంటే ఒకసారి రేషన్ డిస్ట్రిబ్యూషన్ మొదలైతే కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క డివిజన్కి ఎగైన్ నాతో పాటు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కూడా ఇచ్చున్నారు. సో సందీప్ మరి ధీరజ్ గారు, ఆయనకి ఎగైన్ ఒక 25 మంది స్ట్రైకింగ్ ఫోర్స్ ఇచ్చి ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి సో డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా ప్రతి ఒక్కరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వరద బాధ మనము వరదను తగ్గించలేకపోయాం, కానీ వరద నుంచి వచ్చే బాధను వాళ్ళు ఆదుకొని వాళ్ళు సంతృప్తిగా ఉండాలి, వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు ఆనందంగా ఉండాలి, వాళ్ళకి ఎటువంటి కష్టం ఉన్నా మేము ఉన్నామనే ఒక మెసేజ్తో అందరూ వెళ్తున్నాము. దీనికి చాలా సంఘ సంస్థలు, అగైన్ పార్టీ వర్కర్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీని వచ్చి హెల్ప్ చేస్తున్నారు. అధికారులు అయితే ఇప్పుడు నాది హెల్త్ డిపార్ట్మెంట్, డ్రగ్ డిపార్ట్మెంట్, కానీ నా సిబ్బంది డాక్టర్లు అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు. ఇలాగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ అఫిలియేషన్ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. ఇది ఒక ఏమంటాం యుద్ధ ప్రాతిపదికన అంటాం కదా, అలాగా. సో ప్రతి ఒక్కరు మానవతావాదంతో ప్రతి ఒక్కరు వచ్చి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తున్నారు. సో ఎక్కడ కూడా ఏమీ తక్కువ లేకుండా మనకి డొనేషన్ చూసుకుంటే ఫుడ్ కానీ మిల్క్ కానీ హైదరాబాద్, ఏలూరు, అక్కడ కృష్ణ అయితే విజయవాడ, ఈ వెస్ట్ గోదావరి, భీమవరం, విశాఖపట్నం ఇక్కడి నుంచి కూడా వస్తూ ఉంది. అంటే అందరూ చాలా చక్కగా ఆదుకున్నారు. సో ఒకటి ఏంటంటే ఈ బుడమేరు అయితే టెక్నికల్గా సీఎం గారు ఆల్రెడీ మనం చెప్పున్నారు, దాన్ని కొంచెం మనం స్టెబిలైజ్ చేసుకోగలిగితే సో ఏరియాకి ఇంకేం సమస్య ఉండదు. ఇది ఒక మంచి మనకేమంటారు దానికి లెసన్ అనుకోవచ్చు. అంటే ఏదైనా అనుకోకుండా విపత్తు వస్తే సో మనం కనుక పాజిటివ్గా ఉంటే ఎంత చక్కగా దాన్ని మనం సరిదిద్దుతూ ఎంత చక్కగా ఆదుకోవచ్చు బాధలో ఉన్న వాళ్ళకి. ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అండి. సార్ కొంతమంది అంటున్నారు మెయిన్ రోడ్ మీద డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, లోపలికి రావట్లేదు, కొంతమంది రాజకీయంగా అంటూ ఉన్నారు, దాని గురించి మీరే ఉంటారు? అంటే ఎంత మనం మంచి పని చేసిన విమర్శలు ఉంటాయి, కానీ నేను దగ్గర నుండి చూస్తున్నాను, అందరూ నా అధికారులు దగ్గర నుండి చేస్తున్నారు, ఇంటింటికి వెళ్ళి ఇస్తూ ఉన్నారు. ఎక్కడైతే ఈవెన్ నీళ్లు ఉంది నడుచుకు వెళ్ళకపోతున్నా ట్రాక్టర్ పెట్టి చేస్తున్నాము, మొన్న అయితే బోట్లు పెట్టి చేసేసాము. సో అట్లా ఇప్పుడు కూడా ఎక్కడైనా అట్లాగే నిజంగానే ఒకరికి ఇది రాలేదు, ఎక్కడ సమస్య ఉందంటే కంపల్సరీ అటెండ్ అవుతాము. ఇదే కాకుండా సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ కూడా చేసి అడుగుతున్నారు, మీకు వచ్చిందా ఫుడ్, మీకు అందిందా లేదా అని. దాంట్లో కూడా మన డివిజన్ ఇప్పుడు కొంచెం టాప్లోనే ఉంది. అంటే చేస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కడైనా 1-2% కనుక తప్పులు కనుక ఉండి లేదా ఎక్కడైనా నెగ్లిజెన్స్ ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు సవరించుకుని ముందుకు వెళ్తున్నాము. సో ఏదేమైనా బాధలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళని చక్కగా మనం చూసుకోవాలి అనేది మా ఉద్దేశము, అదే మా ప్రభుత్వ ఉద్దేశము. అదే ప్రకారంగా అందరూ పనిచేస్తున్నాం. ఈ 30 డివిజన్ సంబంధించి మనతో ఉన్నారు ఐపీఎస్ ధీరజ్ గారు, వారిని కూడా తెలుసుకుందాం ఇక్కడ కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో. సార్ చెప్పండి, ఇక్కడ ఈ 30 డివిజన్ సంబంధించి ఒక వరద విపత్తులో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ ఆపదుకోవడానికి ఏ విధమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? అందరికీ నమస్కారం అండి. ఈ 30వ వార్డులో మనకి ముఖ్యంగా ఈ మద్దికట్ట, దేవీనగర్, రామకృష్ణాపురం ఈ ఏరియాస్లో కొద్దిగా వాటర్ ఇంకా నిల్వ ఉండడం వల్ల అందరికీ మామూలు ఆటోస్ మీద, ఎండియూస్ మీద డిస్ట్రిబ్యూట్ చేయలేని పరిస్థితి ఉన్నది. కొద్దిగా లోకల్ వాలంటీర్స్ని కూడా ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మనకి అన్ని ఏరియాస్కి కూడా గత 2 రోజులుగా అందరికీ ఫుడ్
బాగానే అందిందని మనకి చెప్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. ఈరోజు కూడా అందరికీ అందేలాగా ఏదర్ బోట్ ఫెసిలిటీస్ త్రూ వాలంటీర్స్ కానీ, లేదంటే మనకి లేని పక్షంలో ట్రాక్టర్స్ ద్వారా కానీ ప్రతి ఒక్క ఇంటికి ఫుడ్ అందేలాగా చూడడం అనేది ముఖ్యమైన మనకి ఇచ్చిన టాస్క్ అండి. సెకండ్ థింగ్, ఎవరు గొడవ చేయకుండా, ఎటువంటి ఫుడ్ అనేది మిస్మేనేజ్మెంట్ కాకుండా మనకి 40 మంది సిబ్బందిని ఇచ్చారు. ప్రతి మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లో కూడా మన పోలీస్ స్టాఫ్ 3 వెళ్ళడం జరుగుతుంది. అండ్ లోకల్ కూడా మనం స్ట్రైకింగ్ ఫోర్స్ పెట్టుకొని ఎక్కడ ఎటువంటి సమస్య లేకుండా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా ప్రతి ఒక్క లాస్ట్ మైల్ కనెక్టివిటీ అండ్ ఫుడ్ అందేలాగా చూసుకుంటామని పోలీస్ శాఖ నుండి మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, అండ్ అది మేము ఫుల్ఫిల్ చేస్తామండి. ప్రజల స్పందన ఎలా ఉంది సార్ మరి దీనికి సంబంధించి? గత 3 రోజులుగా మనం అన్ని మెయిన్ రోడ్స్ వరకు, కొంతవరకు బైలెన్స్ వరకు ఇవ్వగలుగుతున్నామండి. వాళ్ళు కొంత సాటిస్ఫై అయ్యారు, కానీ ప్రతి ఒక్క సందు మనం కవర్ చేయలేకపోతున్నాం. బట్ ఈరోజు కొద్దిగా వాటర్ లెవెల్ ఈ ఏరియాలో తగ్గింది కాబట్టి తప్పకుండా లాస్ట్ పర్సన్ వరకు అందిస్తామని మేము తెలియపరుస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.